ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి. ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఒక రకంగా భారతీయ జనతా పార్టీ సహకరించట్లేదా, లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా సానుకూల సూచనలు ఏమీ రావట్లేదా, ఇదే ఒక చర్చ నడుస్తుంది. మొన్నటి వరకు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఆమె పదవీ విరమణ చేశారో, ఆమె పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా మాధవన్ ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఆమెకు ఏ పదవి వస్తుంది అనే దాని మీద రకరకాల ప్రచారం అయితే జరిగింది. ఫైనల్గా ఏ పదవి కూడా రాలే. ఇప్పుడు జాతీయ అధ్యక్షురాలిగా ఆమెకు పదవి ఇస్తారా లేదా అనేది ఒకటి, ఇంకా అది పూర్తవలేదు కాబట్టి ఆ ప్రక్రియ చెప్పలేం. ఆ ప్రచారం కూడా నడిచింది. ఎందుకంటే సౌత్లో భారతీయ జనతా పార్టీ బలపడాలి అని అనుకుంటే, పైగా ఈమెకున్న ఒక అడిషనల్ క్వాలిటీ ఏంటి అంటే ఎన్టీఆర్ కుమార్తె కాబట్టి ఇప్పటివరకు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు దాదాపుగా ఇప్పటి వరకు అంటే ఏడాదికి పైగా ఆమె అధ్యక్షురాలుగా కొనసాగారు. కూటమి మధ్యలో ఎలాంటి వివాదాలు కానీ విభేదాలు కానీ రాలేదని. అలాగని ఇప్పుడు తాజాగా వచ్చిన మాధవ్ వల్ల కూడా ఎలాంటి విభేదాలు అయితే రావు. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు హైకమాండ్ చెప్పినట్టే వాళ్ళు నడుచుకుంటారు. అలాగని చెప్పి సొంతంగా చేసిన యాజిటేషన్స్ కానీ సొంతంగా పార్టీ బలోపేతానికి సంబంధించి పురంధేశ్వరితో పోలిస్తే మాధవ్ చాలా యాక్టివ్ అయ్యారు ఈ కొద్ది నెలల్లో అనేది. ఎందుకంటే పూర్తిగా ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. ఇప్పుడు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోమవీర్రాజు కానీ, లేదంటే మాధవ్ కానీ, మొన్న రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన పాకా సత్యనారాయణ కానీ, అలాగే కేంద్రంలో మంత్రిగా ఉన్న ఆయన భీమవరానికి సంబంధించిన వర్మ గారు కానీ, శ్రీనివాసవరం కానీ, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. మొత్తం ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరి గారిని ఇంకా పక్కన పెట్టారు అనేది ఒకటి. అయితే ఇక్కడ కీలకమైన అంశం, బీజేపీ వ్యవహారాల విషయంలో పురంధేశ్వరి ఇంకా ఇబ్బంది పడుతున్నారా అనేది. వాస్తవానికి ఇక్కడ బీజేపీ హైకమాండ్తో అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఆమెకు అవకాశం దక్కుతాయా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఈ వ్యవహారం అయితే కొన్నాళ్ళుగా చర్చకు వస్తుంది. తమిళనాడుకు చెందిన ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ పేరు కూడా వినిపించింది. మరో మహిళా నాయకురాలు ఏపీ నుంచి పురంధేశ్వరి, వీళ్ళ పేర్లు అయితే తాజాగా వినిపించినాయి. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా వీళ్ళ పేర్లు వినిపించినాయి. కానీ ఇప్పుడు కూడా ఆయన సిపి రాధాకృష్ణన్ కూడా ఆయన కూడా పూర్తిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తే, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. ఆయన్ని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో పార్టీలో జాతీయ అధ్యక్ష పదవి అయితే ఎంపిక జరగబోతోంది త్వరలో. అయితే దీన్ని ఎంతవరకు పురంధేశ్వరి దక్కించుకుంటారు అనేది, ఆ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయనేది కూడా మరొక చర్చ. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే నామినేటెడ్ పదవి అయినా జాతీయ స్థాయిలో దక్కించుకునే ప్రయత్నాలు అయితే పురంధేశ్వరి ఉన్నారట. ఒక రకంగా ప్రస్తుతం ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవి నుంచి తప్పుకున్న ఆ రోజు నుంచి కూడా కాస్తంత అలకతో ఉన్నారా, అదొక ప్రధాన కారణమా అనేది, రాష్ట్రం నుంచి ఆమె పేరును సిఫార్సు చేయడమా లేదా మద్దతుగా ఆమెకు నిలబడడం వంటివి కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఎవరు చేయట్లేదట. అది ఒక అతిపెద్ద మైనస్. అయితే ఈ వ్యవహారం మొత్తం పురంధేశ్వరి రాజకీయ భవిష్యత్తుకి, అది కూడా భారతీయ జనతా పార్టీలో కొనసాగాలంటే ఎంతవరకు కలిసి వస్తుంది అనేది రేపు ఆ ఎంపిక తర్వాత తేలుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.